అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ అమ్మ ఒడి పథకం తరపున డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతోందండి. ప్రతి మహిళ అకౌంట్లోకి 15,000 రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతోంది. ఈ అమ్మ ఒడి పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు, అలాగే అప్లికేషన్లు తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎప్పుడు ఈ డబ్బులు మీ అకౌంట్లోకి చేరుతాయి, ఇలాంటి వివరాలన్నింటినీ మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభవార్తను అందించిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒడి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఈ అమ్మ ఒడి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది అంటే, ఈ అమ్మ ఒడి పథకం రిలీజ్ వచ్చేసి మే నెలలో అయితే రిలీజ్ కాబోతోందండి. మే నెలలో డబ్బులు అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లోకి చేరబోతున్నాయి. అయితే మార్చి నెల అంటే ఈ నెల చివరి వారం నుంచి అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లు ఎలా తీసుకుంటారు, దీని అప్లికేషన్లు తీసుకునే పూర్తి విధానం ఏమిటో మనం చూద్దామండి. ముందుగా మనకు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే అమ్మ ఒడి పథకం ఉండేదండి. ఈ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు 14,000 రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు, 1,000 రూపాయలు మెయింటెనెన్స్కి అయితే తీసుకునేవాళ్ళు అనమాట. దాన్ని అధికారంలోకి వచ్చినట్టయితే పూర్తిగా 15,000 రూపాయలు విద్యార్థుల ఖాతాలోనికి వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. దాన్ని చెప్పినట్టుగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం అయితే జరిగిందండి. 15,000 రూపాయలు విద్యార్థుల యొక్క తల్లి అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఒక్కరికే మాత్రమే ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. దాన్ని ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఒక్కరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి చదువుకోవడానికి భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి దీని గురించి స్పష్టత అయితే ఇచ్చారు. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది విద్యార్థులందరికీ అని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఆయన. ఇక ఈ అమ్మ ఒడి పథకం డబ్బులు వచ్చేసి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి లేదా గార్డియన్ ఖాతాలోనికి వేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లి ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ అయితే కలిగి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఆధార్ను లింక్ చేసుకోవడమే ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ ద్వారానే మీకు డబ్బులు అయితే చేరడం జరుగుతుంది. మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు, లేదా బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు. గతంలో అమ్మ ఒడి తీసుకున్న బ్యాంక్ అకౌంట్ ఉన్నట్టయితే మళ్ళీ మీరు దేనికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అకౌంట్ యాక్టివ్లో ఉన్నట్టుందా లేదా అని చూసుకుని మీరు ఈ అప్లై అయితే చేసుకోవచ్చండి. ఈ అమ్మ ఒడి పథకానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అంటే, అమ్మ ఒడి లేదా తల్లికి వందనం పథకానికి వచ్చేసి స్కూల్స్లోనే అప్లికేషన్లు తీసుకుంటారండి. స్కూల్స్లోనే హెడ్ మాస్టర్ గారు లాగిన్లో ఈ అప్లికేషన్లు అయితే తీసుకుంటారు. గతంలో కూడా అమ్మ ఒడికి అలాగే తీసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే పద్ధతినే అవలంబించడం జరుగుతుందన్నమాట. స్కూల్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అమ్మ ఒడి పథకం అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న, గవర్నమెంట్ స్కూల్స్లో అయినా ఎక్కడైనా సరే చదివిన విద్యార్థులకు ఈ అమ్మ ఒడి డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులేనండి. ఇక ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకం ఎలా అప్లై చేసుకోవాలి అంటే, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ తల్లి యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలండి, పిల్లల యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఎంతమంది విద్యార్థులు ఉంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఆధార్ కార్డులు ఉండాలి. అలాగే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డుతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. అలాగే ఆధార్కు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు స్కూల్స్లో ఇచ్చినట్టయితే మీకు వాటిని ప్రాసెస్ చేసి మార్చి నెల చివరిలో అప్లికేషన్లు అయితే తీసుకుంటారండి. ఈ అప్లికేషన్లు తీసుకొని మీకు మే నెలలో డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. మే నెలలో ప్రతి విద్యార్థుల యొక్క ఖాతాలోనికి విద్యార్థుల యొక్క
తల్లి ఖాతాలోనికి డబ్బులు అయితే చేరబోతున్నాయండి. ఇదండి అమ్మ ఒడి లేదా తల్లికి వందనానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.